హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిశారు. సో బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ఆయనతో చర్చించి వచ్చారు, త్వరలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలంటే నరేంద్ర మోడీ గారు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు కలిసి, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ నెరవేర్చండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల కూరల్లో చిక్కుంది. తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఖర్చులకు కూడా ఓడీ మీద, బ్యాంకుల లోన్ల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తక్షణమే రిలీజ్ చేయండి. అదే కాకుండా వెనకబడ్డ జిల్లాలకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కలిసి తప్ప ఇక్కడ రాజకీయ కోణంతో నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కలవలేదని చాలా స్పష్టం. అక్కడ కలిసిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో లంచ్ మీటింగ్ కూడా జరిగింది. సో మరి అక్కడ ఏం చర్చింపులు జరుగుంటాయి? మొన్న జరగలే అది. రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా వారు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి డిన్నర్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అందరూ కొలీగ్స్ ఎవరైతారో వాళ్ళందరికీ డిన్నర్ ఇచ్చింది తప్ప అక్కడ రాజకీయ కోణం లేదు, వేరే ఉద్దేశం లేదు. ఓన్లీ మర్యాదపూర్వకంగా డిన్నర్ ఇచ్చిన సందర్భమే తప్ప దాన్ని ఎలాంటి రాజకీయ కోణాలను చూడాల్సిన అవసరం లేదు. సార్ అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నికల్లో ప్రచారించారో పథకాలు, 6 పథకాలు కూడా, సో వాటి గురించి మాట్లాడితే లైక్ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, లేని వారికి ఉండవు. సో ఏంటి అది నాకు అర్థం కాల. అంటే వైట్ రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పథకాలు వారికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ రోజు నుంచి 10 రోజుల కాలం పాటు ఆల్రెడీ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల చెంతకే పోయి అక్కడ అప్లికేషన్ స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులందరూ కూడా అక్కడనే ఉంటారు. యథేచ్ఛగా ప్రజలందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎవరికి వైట్ రేషన్ కార్డులు ఇస్తాం, ఏ విధంగా ఇస్తాం అనేది కూడా గైడ్లైన్ నెక్స్ట్ ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే గత 10 సంవత్సరాల కాలం పాటు ఎవరికి కూడా వైట్ రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు. ఒక్క పెన్షన్ కూడా అదనంగా ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పెన్షన్లు కావచ్చు, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వైట్ రేషన్ కార్డులు మాత్రం వారు కొనసాగించారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల చెంతకే పోయి వైట్ రేషన్ కార్డులో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు కూడా వైట్ రేషన్ కార్డు ఇస్తారు. అదే వైట్ రేషన్ కార్డు ఎవరికైతే వస్తుందో వారు కూడా ఈ 6 పథకాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అదే ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వజనులంతా కూడా ఈ అప్లికేషన్ పెట్టుకొని దాన్ని స్క్రూటీ చేసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తారు. సో అంటే ఎన్నికల్లో మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రకటించలేదు? అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళలో చాలామంది ఉంటారు కదా. అంటే ఏ పథకమైనా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు పెన్షన్ ఉంది, పెన్షన్ ఎవరి పడితే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. దానికి ఒక కటాప్స్, దానికి గైడ్లైన్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంది. దేనికైనా గైడ్లైన్స్ ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇస్తూ ఉంది. అది దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. 5 ఎకరాల లోపు ఉంటే ఇస్తామని. ఇట్లా అంటే దేనికైనా ఏ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా గతంలో ఉన్నప్పుడు కూడా దానికి ఒక కండిషన్స్ ఉన్నాయి. అదే పెన్షన్ గతంలో ఒక కండిషన్స్ ఉన్నాయి. రుణమాఫీకి కూడా గతంలో కండిషన్లు. ఏ పథకానికైనా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతామని. ప్రజలకు నష్టం జరిగే పని ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం కాబట్టి మేము చేయము. ప్రజల చెంతకే పోయి ప్రజల నుంచే మేము అప్లికేషన్ స్వీకరిస్తున్నామంటే ఈ 10 సంవత్సరాల కాలంలో అధికారులంతా కూడా యథేచ్ఛగా ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకున్నారు అధికారులంతా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మాత్రమే గ్రామాలకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ పరిస్థితి వచ్చిందని చాలా స్పష్టంగా ప్రజలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. సో అంటే గ్యాస్ విషయంలో కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారని చెప్పి రీసెంట్గా విన్నాము. సో మరి దాన్ని సరి చేస్తారా? ఇప్పుడు 6 గ్యారెంటీల్లో గ్యాస్ కూడా ఒకటి ఉన్నది. ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా వచ్చినప్పుడు, పూర్తి ఎవరు అసలు లబ్ధిదారులు ఎవరు అనేది వచ్చినప్పుడు, అదే కాక అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు వచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీలో గ్యాస్ కూడా ఉంది. కాబట్టి లబ్ధిదారుల ఎన్నికల్లో వీరు కూడా ఉంటారు. కాబట్టి ఇది ఒక్కదానికి అప్లికేషన్ పెట్టుకుంటే అన్నీ దేనికి గెలిచి కూడా అది వచ్చే అవకాశం. కాబట్టి
ఒకసారి ఇది స్క్రూటినీ అయిన తర్వాత ఒకసారి ఇచ్చుడు స్టార్ట్ అయిన తర్వాత అంత కంప్యూటరైజ్ అవుతుంది కాబట్టి తర్వాత ఇబ్బంది ఉండదు. ఇబ్బంది జరగవద్దనే భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల చెంతకు పోయి అసలు ఎవరు లబ్ధిదారులు, దానికి ఏం గైడ్లైన్స్ పెడితే బాగుంటుంది, ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు పేదరికం లేకుండా ఉన్నారు, ఎవరు అనేది ఆలోచన చేస్తాం. అధికారులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. దానికోసమే గ్రామాల్లోకి వెళ్ళి నేరుగా ప్రజలతో మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడిన వాస్తవ విషయాలు తెలుస్తాయని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా గ్రామాలకు వెళ్ళే రోజులు ఉన్నాయి. రేపటి నుంచి గ్రామాలకు వారు కూడా మంత్రులు వస్తారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి నాగపూర్లో ఉన్నారంతా కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన నాయకులంతా కూడా ఇప్పుడు నాగపూర్లో ఉన్నారు కాబట్టి రేపటి నుంచి వచ్చిన తర్వాత వారు కూడా గ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాట్లాడితే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు వైఎస్ షర్మిల గారు అని చెప్పేసి రీసెంట్గా వచ్చిన వార్త. సో మరి ఇక్కడి నుంచి ప్రభుత్వం ఏమైనా అక్కడ సపోర్ట్ చేసే ఉందా ప్రచార భాగంలో? కానీ ప్రభుత్వం సపోర్ట్ చేయదు, పార్టీ సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీగా మేము కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమంతా కూడా పనిచేస్తాం. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ అంటా ఉన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన లగడపాటి గారు కావచ్చు, రాయపాటి కావచ్చు, కావూరి సాంబశివరావు గారు కావచ్చు, పనబాక లక్ష్మి కావచ్చు, కిల్లి కృపారాణి గారు కావచ్చు, అదేవిధంగా కిషోర్ చంద్రదేవ్ గారు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మంచి పదవులు అనుభవించిన ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుమరుగైంది కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇట్ట ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎలాంటి విభజన హామీలు నెరవేర్చకపోవడం మూలంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసిందనేది చాలా స్పష్టం. అది మెరుగుపడాలంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి అక్కడ ప్రజలంతా కోరుతూ భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పేసి అక్కడ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఆల్రెడీగా పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను కలుపుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. బీజేపీ పార్టీ అంటే ఏంటి సార్? బాబు, జగన్, పవన్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అక్కడ ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేసేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీతో మేము పొత్తు పెట్టుకొని కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. వారికి ఒక సీట్ ఇస్తే ఆ సీట్ కూడా గెలవడం జరిగింది. నిన్న జరిగినటువంటి సింగరేణి ఎలక్షన్లో కూడా అటు ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐఎన్టీసీ కావచ్చు, 2 పార్టీలు మంచి సీట్లు సాధించినాయి. ప్రతిపక్ష పార్టీలకు ఒక్క స్థానం కూడా రాకుండా అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు మొత్తం స్థానాలు గెలిచినాయి. కాబట్టి రేపు జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీతో కలిసిపోతే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా వారికి సహకారం అందిస్తాం. అదే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమ జిల్లాలను కూడా వారు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం కోసం వారు పనిచేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పూర్వం 13 జిల్లాలు ఉండే ఖచ్చితంగా మాకు ఏ బాధ్యత ఇచ్చినా అంటే దాదాపు 7-8 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పినా కూడా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నాయకులంతా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు. కానీ అప్పుడు అందరూ ప్రధాన లక్ష్యం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. మరి ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి షర్మిల గారు ఎక్కడికి పార్టీలో జాయిన్ అవుతుంటే ఆపేశారని కూడా వార్తలు వచ్చాయి. సో మరి ఇది అక్కడి నుంచి ప్రయత్నిస్తే అవుతుందంటారా? అంటే షర్మిల గారి వ్యవహారాన్ని అంతా కూడా అధిష్టానం ఖర్గే గారు అదేవిధంగా డికే శివకుమార్ గారు చూడడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆమె కూడా ఒప్పుకున్న సందర్భం. కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటాం, మీరు ఎక్కడ వీలైతే మీ సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడుకుంటానని చెప్పడం జరిగింది. వారి సేవలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అవసరం ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం షర్మిల గారిని ఆంధ్ర రాష్ట్రం పీసీసీ అధ్యక్షులు చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. వారిని పీసీసీ ప్రేరణ చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమ జిల్లాలో పనిచేయడం వారు కూడా సిద్ధంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 27 రాష్ట్రాలు చాలా బలంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం మినహా రేపు షర్మిల గారు కాక ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడు అయితే ఆంధ్ర రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ బలపడి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి
ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటి కళ నెరవేరాలంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల కూరలో చిక్కుకుంది. ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాజధాని అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఐటీ లేదు. ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఫార్మా లేదు. ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చుడు తన కేసుల నుంచి బయటపడే ఆలోచన తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏది లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో వారు ఎప్పుడు నిమగ్నమై ఉంటూ ఇంతసేపు ప్రతిపక్ష పార్టీని మాట్లాడొద్దని చెప్పే ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీని అరెస్ట్ చేసి జైలు పంపించే ఆలోచన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజాధనము వృధా చేస్తూ ఎంతసేపు అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు కావడం కారణం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడతలేదు. కాబట్టి ఆ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.